ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ హెచ్సిజి క్యాన్సర్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో గులాబీ అడుగులు నినాదంతో విజయవాడలోని బిఆర్టీఎస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశా జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ పై అవగాహన ఎంతైనా అవసరమని, తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే దానిని తగ్గించవచ్చని సూచించారు. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని, ప్రతి 9 మందిలో ఒకరికి జీవిత కాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా యంత్రాంగం అలాగే హెచ్సిజి అలాగే ఈనాడు వాళ్ళ సౌజన్యంతో ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాంతోపాటు ఈసారి థీమ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము దీని ముఖ్య ఉద్దేశము. మన జిల్లాలో NCD 4.0 ద్వారా ఆల్రెడీ ఈ ఎలిజిబుల్ స్క్రీనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 18 లక్షల మందిని స్క్రీన్ చేయడానికి మొదలుపెట్టాము. ఆల్రెడీ ఈ స్క్రీనింగ్ NCD స్క్రీనింగ్ 1, 2, 3 కంప్లీట్ చేసి 4వ దశ చేస్తున్నాం ఇప్పుడు. సో దీంట్లో ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో సో వాళ్ళకి ఆ వెళ్ళిన అడ్వాన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇది ప్రాపర్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీని గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్. చాలామంది స్క్రీనింగ్కి ముందుకు రాకుండా ఏమి లేదులేనే కొంచెం అలసటంతో లేదా నెగ్లిజెన్స్తో ఉండిపోతుంటారు. సో అలా జరగకుండా దయచేసి అందరూ స్కానింగ్ ఈ స్క్రీనింగ్ టీం వచ్చినప్పుడు డోర్ టు డోర్ స్క్రీనింగ్ కూడా జరుగుతూ ఉంది. స్క్రీన్ చేయించుకోవాలి. క్యాన్సర్ గురించి ఎంత త్వరగా అవగాహన తీసుకొని దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ మనము ఫాలో చేస్తే అంత ఇది ప్రాణాలను కాపాడొచ్చు అనేది ఈరోజు నినాదము. దీనికి దయచేసి అందరూ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా అలాగే స్టూడెంట్స్ అలాగే మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ క్యాన్సర్ వ్యాధి ఏది ఉందో సో దీన్ని అరికట్టడానికి అలాగే ఎవరైతే దీన్ని ఈ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి దీన్ని ఎఫెక్ట్ నుంచి స్టాప్ చేయడానికి కావాల్సిన ట్రీట్మెంట్ అలాగే అవేర్నెస్ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.